హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటిని చూపించబోతున్నాను. అందరూ ఇప్పుడు హోమ్ టూర్ చేస్తున్నారు. సో నేను కూడా మా ఇంటిని చూపిద్దామని నేను కూడా చేస్తున్నాను. ఫస్ట్ మా బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే బయట చాలా నాయిసీగా ఉంది, అందుకని ఫస్ట్ లోపల నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఏమనుకోకండి, మాదంతా మొత్తం చెత్త చెత్తగా ఉంది. ఎందుకంటే మేము కొత్తగా కబోర్డ్స్ పెట్టిస్తున్నాము మొత్తం ఇంటి నిండా. సో ఏమనుకోకండి, మా బట్టలు అవన్నీ చెత్త చెత్తగా ఉన్నాయి. పదండి. ఇది మా బెడ్రూమ్. ఏమనుకోకండి, ఇప్పుడే కొత్తగా పెట్టిస్తున్నాము. ఆ చెక్కలు అవన్నీ కొట్టేసి వెళ్ళారు. ఎప్పుడో ఇచ్చాము. రేపు సోమవారం కాబట్టి రేపు వచ్చి ఆ కబోర్డ్స్ అవన్నీ బిగిస్తారు. ఇవన్నీ మా అమ్మ బట్టలకి అవి మొత్తం మొన్న దుమ్ము పడింది, అందుకని చెప్పి మొత్తం అమ్మ ఉతికి అవన్నీ ఉతికిన వాటికి ఒక మూటలో పెట్టి పక్కన పెట్టింది. కబోర్డ్స్ ఇవన్నీ రేపు తర్వాత వచ్చి పెడతారు. అవి నేను మళ్ళీ మా కబోర్డ్స్ మళ్ళీ చూపిస్తాను. అది మా పేట్. ఇది డ్రెస్సింగ్ టేబుల్ మాది, అంత చెత్త చెత్తగా ఉంది. ఇది కూడా ఉండదు రేపు కబోర్డ్స్ పెడితే. ఇది మా అమ్మమ్మ వాళ్ళకి పంపించి మేము అక్కడ కబోర్డ్స్లోనే ఒక ఒక డోర్కి అద్దం పెట్టిస్తున్నాము. వాటిలోనే మొత్తం ఇవి చెత్తగా అయితే ఏముండదు. ఏసీ. మా బెడ్రూమ్లో కూడా ఒక టీవీ ఉంది. డోర్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. బెడ్రూమ్లోనే ఒకటి ఉంది, బయట కూడా ఒకటి ఉంది, అది చూపిస్తా. ఇంకా హాల్లోకి వెళ్దాం. ఇవంతా అసలు చూసారా, ఇవన్నీ మేము బుక్ చేసినవి. ఇవన్నీ రేపు మేము కబోర్డ్స్ పెట్టించిన తర్వాత ఇవన్నీ మా అమ్మ ఆర్డర్ చేయించింది మా చేత. పసుపు గిసుపు అవన్నీ వేసుకుని మొత్తం దాంట్లోనే ఇంకా స్టోరేజ్ పెట్టుకోవడానికి అన్నీ బుక్ చేయించింది. వంట సామాన్లు అనుకోండి. ఇంకా ఇది మా హాల్. నాయన ఆయన మా తాతయ్య, ఆయన ఇంకో పెద్ద తాతయ్య. వీళ్ళిద్దరూ ఏమంటారు, మా తాతకి తల్లిదండ్రులు, ముత్తాత. ఇది మా హాల్. బయట ఇంకో హాల్లో ఇంకో టీవీ. ఇది కూడా కబోర్డ్స్ పెడతారు. మా చిన్నప్పటి ఫొటోస్, మా అన్నయ్య నేను చిన్నప్పుడు పందిలాగా ఉన్నా, ఇప్పుడు అసలు బక్క పీపులా ఉన్నాను. అన్నీ దేవుడే ఉన్నాయి మొత్తం. ఇది హాల్లో ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇవన్నీ ఊరికి ఇవి డెకరేషన్లో మామూలుగా ఎక్కడో కొనుక్కొస్తే మేము ఇక పెట్టేసాం ఇట్లా. హాల్లో కూడా ఒక ఏసీ. ఇవి కూడా వంటగదిలో. అసలు వంటగదులు ఏమీ లేవు, వాడుకునే బట్టికే లోపల ఉన్నాయి. అసలు మొత్తం ఇక కబోర్డ్స్ పెట్టిన తర్వాత ఇవేమీ కనిపించవు. ఇక వంటగదిలో కూడా మొత్తం తీసి ఆగవాగంగా ఉన్నాయి. ఏమనుకోకండి. ఇది మా వంటగది. నాయన కిటికీ వేస్తా. మొత్తం కబోర్డ్స్. ఈ సామాన్లు మొత్తం ఏముండవు. అది కిటికీ ఒకటే అట్లా ఉంచారు, వెంటిలేషన్ కావాలని చెప్పి. చిన్నది, ఏమనుకోకండి, మొత్తం చెత్తగా ఉంది. ఇలాగే ఏదో ఇక్కడ దేవుడి పూజ గది. ఇది పక్కనే వంటగదిలోనే కొంచెం స్పేస్ అంటే సింక్. కింద కూడా మొత్తం కబోర్డ్స్ పెట్టిన తర్వాత మొత్తం మళ్ళీ నేను చూపిస్తాను. ఇంకో ఫ్రిడ్జ్, వంటగదిలో చిన్న ఫ్రిడ్జ్. ఈరోజు సండే కాబట్టి చేపల కూర. ఇంట్లో
హాల్ ఇలా ఉంటుంది నేను చూస్తే. అదేమో బెడ్రూమ్. అది మొన్న చూపించా కదా! బయట ఇలా ఉంటది గేటు. మా అమ్మ మొత్తం ఆరేసింది బట్టలు మొత్తం ఇక్కడ. ఎండ మట్టికి మామూలుగా లేదు అసలు. కాలిపోతున్నాయి కాళ్ళు. మా అమ్మ ఎంతో ఇష్టంగా పెట్టుకున్న మొక్కలు ఇవన్నీ ఇక అన్నీ ఇంటి నిండా ఇవే ఉంటాయి ఇక. అది వాషింగ్ మిషన్. నా పంచలో మొత్తం అన్ని కబోర్డ్స్ సంబంధించినవి ఉన్నాయి మొత్తం. ఇంకా చేయాలి. ఇలా ఉంటుంది అంతా బయట. ఇది ఇంకో సైడ్ ఈ డోర్ పక్కది ఇది బయట బాత్రూమ్ ఇది. లోపల ఒకటి ఉంది, ఇది బయట ఇది. ఇది మెట్ల పైన అది డాబా. ఆ మార్కేసింది మా తమ్ముడు. ఎవరికి తెలియదని దారి. ఇంకా లోపలికి ఇలా ఉంటది మొత్తం. బయట నుంచి మొత్తం చూస్తే కిచెన్, హాల్, పాత సోఫాలు మార్చాలి మరి. అంతే ఇంకా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. మా హోమ్ ఇంతే చిన్నది. అది కూడా మా తాతయ్య కట్టించాడు. పక్కనే ఇలాగే ఉంటుంది, మా బాబాయ్ వాళ్ళది కూడా ఇలాగే సేమ్ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ కబోర్డ్స్ పెట్టించుకున్నారు, మేము ఇప్పుడు పెట్టించుకుంటున్నాము కొత్తగా. చూడటానికి మరీ ఉంటుందని చెప్పి, బయటకు అన్ని కనపడుతున్నాయని చెప్పి మేము కూడా కొత్తగా పెట్టిస్తున్నాం కబోర్డ్స్. కబోర్డ్స్ పెట్టిన తర్వాత ఇంకో వీడియో చేస్తాను, అవి మొత్తం అయిపోయిన తర్వాత అవి ఎలా ఉంటాయో కబోర్డ్స్. ఏమో పాత అంటే ఓల్డే. మేము కొంచెం రేట్ ఎక్కువగా ఉండే చెప్పాము, మాకంత బడ్జెట్ లేదని చెప్పి ఫస్ట్లో మాట్లాడినవే చెప్తున్నారు వాళ్ళు. ఈరోజుకి ఇంతే గాయస్. పోయిన వీడియోలో ఎవరో అంతమంది అసలు సబ్స్క్రైబ్ చేయలేదు, అసలు వ్యూసే రాలేదు. ఫస్ట్ వీడియో పెట్టాను చూడండి తప్పకుండా. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. ఈసారి కబోర్డ్స్ పెట్టిన తర్వాత అవి మొత్తం చూపిస్తాను, అవి ఎలా ఉన్నాయి ఏంటని. ఇలా దాని చెత్త చెత్తగా ఇంకేం కనపడదు ఇలాగా. ఇవన్నీ వంటగదిలో సామాన్లు మొత్తం అమ్మాయి బయటే ఉన్నవి, కొట్టంలో పెట్టాం మొత్తం. కొన్నేమో అవసరమైనవి మాత్రం ఇక్కడ ఇక హాల్లో పెట్టాము, వంటగదిలో కొన్ని ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను, టిక్కో ఇల్లు అవి. అక్కడికి వెళ్ళి అంతా చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ఈరోజుకి బాయ్.